హలో హలో శేఖర్ ఎక్కడున్నావు? రాజు అడ్డగాడిపోతున్నా నేను. ఇంకొకడు బాగా రాయి ఊపుకుంటూ పోతుండే రాయడా మీ కూడా అనుకుంటా ఫుల్గా రాయండి గుద్దుకుంటూనే పోతుండు. వాడ అంతే శేఖర్, తాగుడు తాగొచ్చి ఇంట్లో గొడవలు ఎప్పుడంతే వాడు. ఓకే ఓకే, వాడి గురించి మనకి ఎందుకు, కానీ నేను ఫ్రెష్ అప్ వస్తా, వచ్చిన తర్వాత కలుద్దాం, ఓకేనా? సరే ఓకే సరే బా. మొత్తం ఆగమున్నాడు, తాగుడు ఆ మీద పోసుకున్నాడు, కింద పోసుకున్నాడు, మీద పడుతుండు, గుద్దుకుంటూనే పోతుండు, కండ్లే కనిపించకుండా. అరే ఇప్పుడు ఎందుకు చేతులు ఎప్పుడు చూసినా పిలిస్తే అనిపిస్తుంది. నిజమే రా, వాడికి అంతే రాడు. అరే ఇక బాగా పప్పు కదా నాన్న పైస ఇస్తుంది దానికి పైసలు రారా అరే ఇక్కడ దుకాణంలో కూడా ఏమంటలే, అడిగో పైస వేసుకో, ఇగో ఇగో దుకాణంలో కూడా అత్త రావని చూడాలి. ఒక్క దెబ్బ అయితే నడు, దుకాణంలో ఉన్నాడు, దుకాణంలో వద్దా, దుకాణంలో ఉందా అన్నాడు. ఒక్క దెబ్బ ఇస్తే ఎడిపోయినావు. రాజు మంచి పక్కన ఎందుకంటే ఆన్ చేస్తుండే అట్లా వేస్తే ఎట్లా? ఇలా అంత చూడాలి, వాడు రోజు ఇదే పని చేస్తుండు. సరే మరి పని చేద్దాం ఇవాళ. మీరు మామూలు కొట్టుకునే ఎవరు మీరు మీ కొడుకు చట్టమని రే ఏం మనుషులు రా బాబు, మీలాంటి వాళ్ళేరా, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఈరోజు బయట స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఏం మనుషులు రా, తూ. ఈ దేశం నాశనం కావడానికి మీలాంటి తాగొద్దులేరా కారణం. ఒక్కసారి ఆలోచించి మారండి రా. తాగితే వాయు వరుసలు మర్చిపోతారు, కన్న కొడుకులు కన్న బిడ్డలు చంపుకుంటున్నారు కదరా. ఇక్కడైనా మారండి రా, ఆలోచించండి రా. ఇక్కడైనా తాగుడు పని చేసి పిల్లలు మంచిగా చూసుకోండి రా, కొంచెం ఆలోచించండి రా. తాగుడు మంచి చేయాలి.
సత్తే రోజు పోయినా నడవ దుకాణంలో నడవ 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 నడవ